కరివెన టీవీ ఛానల్ చూస్తున్న అందరికీ స్వాగతం, శుభస్వాగతం. శ్రీశైలం, వారణాసి, షిరిడి, భద్రాచలం, రామేశ్వరం, తిరుపతి, బృందావనం, త్రిపురాంతకం, యాదగిరిగుట్ట లాంటి కరివెన అన్నదాన సత్రాల్లో ప్రతిరోజు మన బ్రాహ్మణ బంధుమిత్రులు దైవ దర్శనం చేసుకుని భోజనం చేస్తున్నారు. కరివెన సత్రం గురించి, సేవల్లో నాణ్యత గురించి వారి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం మన విద్యుక్త ధర్మం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి సత్రం స్టాఫ్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే వినండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా ఇక్కడ వీడియో తీస్తున్నటువంటి నిత్య కరివేణి సత్ర భక్తులకు మేము శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు విజయనగరం జిల్లా మారేడుబాగ్ గ్రామం నుంచి వచ్చాం. నా పేరు జాడ సూర్యనారాయణ శాస్త్రి. మేము 22 సంవత్సరాల నుంచి ఈ యొక్క వారణాసి వస్తూ భగవద్ అనుగ్రహం పొందుతూ ఈ కరివేణి సత్రంలో భోజనాలకి మన ధర్మాన్ని కాపాడినటువంటి బ్రాహ్మణ భోజనం అన్నటువంటిది 101%, ఇంగ్లీష్లో చెప్పానని కాదు కానీ 101% హైందవ సాంప్రదాయ సిద్ధంగా భోజనాలు పెడుతూ ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా వచ్చినటువంటి వాళ్ళని ఒక గంట ఆలస్యమైనా సరే వాళ్ళకి భోజనాలు పిలిచి మరీ పెట్టి చక్కనైనటువంటి ఇంటి దగ్గర ఒకవేళ రుచికరంగా ఉంటుందో లేదో తెలియదు కానీ నిత్య అన్నపూర్ణ అనిపించుకున్న ఈ ప్రదేశంలో అవతే అన్నపూర్ణేశ్వరి మా మామరాడుతాం అన్నం దేయి ఇస్వాహ అన్నటువంటి వాడు ఇలాగ అడక్కపూర్వమే అన్నం పెట్టి పంపిస్తున్నటువంటి ఈ కరివేణి, కరి అంటే గజం, ఏనుగు, గజముఖి ఐశ్వర్యాన్ని ఈ యొక్క కరివేణి శత్రువుకిచ్చి ఈ అన్నపూర్ణ అన్నటువంటి ఐశ్వర్యాన్ని భక్తులకి అందరికీ పంచుతున్నందుకు మేము వచ్చి ఇది చెప్పినందుకు, అలాగే వచ్చి ఎవరైనా సరే ఈ కరివేణి శత్రువులో వాటికి వాళ్ళ తాలూకా పితృ మాతృ వర్గంలో ఉండుకోబడినటువంటి వాళ్ళందరికీ ఏదైనా సహకారాలు కూడా ధనమూలకంగా చేసిన మీ పితృ మాతృ వంశాలకు కూడా ఆ యొక్క కాశీ విశ్వేశ్వరుడు, కాలభైరవుడు, అన్నపూర్ణేశ్వరి, విశాలాక్షి, డుండిమాధవ గణపతి వీళ్ళందరూ కూడా అనుగ్రహం పొందుతారు. కావున ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణ్యం దేనితోనైనా ఎక్కడైనా తృప్తి పొందుతారో లేదో కానీ మమాభి అన్నం అభిలాషిత అన్నాద్వై ప్రజాయంతే ఏ అన్నం బ్రహ్మోపాసతే బ్రహ్మాది దేవతా స్వరూపమైనటువంటి అన్నం ఇక్కడ ఏర్పాటు చేసి నవరసాలుగా చక్కరైనటువంటి పచ్చళ్ళు, కూరళ్ళు చేసి వాటికి కావలసినటువంటి హైందవ సాంప్రదాయంగా భోజనం సిద్ధం పెడుతున్నటువంటిది. ఇక్కడే కాకుండా శ్రీశైలం అని, భద్రాచలం అని, అలాగే అనేక చోట్ల ఈ కరివేణి శత్రువు భోజనాలు అన్నటువంటివి పెడుతున్నవి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు అక్కడ ఉండి నడుపుతున్నారు అన్నటువంటి ప్రకారంగా నడుస్తున్నారు. కాబట్టి రండి కరివేణికి, ఆ యొక్క అన్నం ప్రసాదం తీసుకోండి. ఎవరైనా సరే ఆ యొక్క సహాయ సహకార సంపత్తులు వారు ఎవరిని కూడా గట్టిగా అడిగి పెట్టించుకోలేకుండా సహాయ సంకల్పాలు వాళ్ళే చేస్తున్నారు వచ్చిన భక్తులు. కాబట్టి చేయగలందరూ మరీ కోరుతున్నాం. ఇది విన్నవాళ్ళకి, అన్నం పెట్టిన వాళ్ళకి, పెట్టించిన వాళ్ళకి కర్త కారక సేవ ప్రారకో అనుమోదిత సుకృతం దుష్కృతం చేవ చత్వారం పగిన సమభాగిన అందరికీ కూడా ధర్మార్థ కామ మోక్షాలని కాపాడిన హైందవ సాంప్రదాయ వారణాసిలో కరివేణి శత్రువు జరుపుతున్నందుకు ఆ యొక్క అమ్మవారికి, పెట్టిన వాళ్ళకి 10,000 నమస్కారం. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. నమస్కారం అండి, నా పేరు కొండపల్లి పవన్ కుమార్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ వసతి, అకామిడేషన్, అట్లాగే భోజన వసతి అద్భుతంగా. నా పేరు సిస్టా భవానీ శంకర్, హైదరాబాద్ వాస్తవ్యం. మాది అమలాపురం నేటివ్. నాన్నగారి పేరు సిస్టా సాంబశివరావు, బుర్రకథ ఆర్టిస్టే. మేము ఈ కరివేణి సత్రాలకి ఇచ్చేసాము. రామేశ్వరంలో స్వామివారిని దర్శనార్థము మా హితులు సన్నిహితులు చెప్పారు, వాళ్ళ ద్వారానే మేము ఇక్కడికి వచ్చాము. భోజన సదుపాయాలు కానీ, వసతి సదుపాయాలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. తప్పకుండా మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మన కరివేర సత్రానికి ఇచ్చేసి
భోజన సదుపాయాలు అన్నీ తీసుకుని వాళ్ళని ఆనందింపజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కరివెన సత్రం ద్వారా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వీరి ద్వారా జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా చూడొచ్చు. అలానే భోజన సదుపాయాలు అన్నింటినీ కూడా స్వీకరించవచ్చు అని చెప్పి నా మనవి. నా పేరు బొగ్గూరు సుబ్రహ్మణ్య శాస్త్రి. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, హైదరాబాద్ ఐఏసీటీ నుంచి. నిన్న రాత్రి కరివెన సత్రానికి రావడం జరిగింది స్వామివారి దర్శనార్థం. ఇక్కడే రాత్రి నివాసం చేసాము. రాత్రి మాకు అల్పాహారం ఇందు ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ వచ్చిన జర్నీలో మొత్తం మొదటి 3 రోజుల్లోనూ కూడా మాకు నాలుక ఏమంటారు జీవో చచ్చిపోయింది అంటారు, అలా అయ్యింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఆ టేస్ట్ తగలగానే మా వాళ్ళు సాంబార్ చాలా బాగుంది అన్నారు. అదేవిధంగా మాకు మార్నింగ్ ఇక్కడ దర్శనానికి కావాల్సినటువంటి ఎలా చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్నది కూడా చాలా వివరంగా మాకు విశదీకరించారు. అదేవిధంగా మేము వారి సూచనలు పాటించి మేము అనుకున్న టైంకి మేము కరెక్ట్గా మార్నింగ్ 3:30కి లేచి మీరు వెళ్ళండి, 11 గంటలకు అంతా అయిపోతుందని చెప్పారు ఆయన నాగేశ్వరరావు గారు. అదేవిధంగా మాకు మేమందరం కూడా ఆ సూచనలు పాటించి మార్నింగ్ స్ఫటికలింగ దర్శనం చేసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ సముద్రం దగ్గరికి స్నానం చేసి ఆ మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకుని సైకతలింగ దర్శనం కూడా తీసుకుని ఇప్పుడు ఇక్కడే మేము భోజన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. భోజనం అద్భుతం, రైస్ క్వాలిటీ మటుకు చాలా బాగున్నాయి. కరివెన సత్రం నుంచి మాకు అన్ని విధాలుగాను మాకు సపోర్ట్ వచ్చింది. గైడెన్స్, టెంపుల్ దేవాలయం ఎలాగా మేము చూడాలి, సందర్శించాలి అని చెప్పారు. అదేవిధంగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. అదేవిధంగా మా ఆహార విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది. వారు చాలా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వామి, మీ పేరు? మనోహర్ అనేది ఏ ఊరు నుంచి? వరంగల్ నుంచి వచ్చారు. ఎలా ఉందండి ఇక్కడ కరివెన సత్రంలో ఆగిరి? మొదటిసారి నవటం. ఇక్కడికి ఫస్ట్ టైమా లేకపోతే కరివెనకి ఫస్ట్ టైమా? కరువనికి చాలా సార్లు, అది వేరే ఇక్కడికి ఫస్ట్ టైం. తిరుపతికి ఫస్ట్ టైం. ఎలా ఉందండి, పదార్థాలు ఎలా ఉన్నాయి? ఇంటి భోజనం లాగా అని అనుకునే వచ్చాం. బ్రాహ్మణ కరివేనాథ్ ఇచ్చాన్నగారు సప్రం మేనేజ్మెంట్ వారికి ధన్యవాదములు. వీటినంటే బయట మనకు కావాల్సినటువంటి వీకిలో భోజనాలు దొరకకున్నటువంటి దేశాల్లో మీరు భోజనం ఇంతగా తిట్టి చాలా ఆతిథ్యం ఇస్తూ మనోస్మగా మనకు కావాల్సిన రీతిలో ఇంటి భోజనంగా ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నది తప్ప మనం ఎక్కడికో వచ్చామో భోజనం ఏదో సత్రంలో తిన్నాం తిన్నట్టుగా లేదు. చాలా బాగున్నది. ధన్యవాదాలు. కరివెన సత్రం సేవలు నచ్చినట్లయితే మన కరివెన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మీకు కరివెన సత్రాల సమాచారం లభిస్తుంది. అందరికీ ధన్యవాదాలు.